అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా యుద్ధానికైతే రెడీ చేసాం మా డ్యాగ్ని. ఈ పండగకి మాస్ట్ పేపర్లు అయితే పెట్టేస్తుంది, ఏదైతే అదే అటో ఇటో, లేకపోతే అడుగు తినడం ఇంకా నా పని. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఫాస్ట్లోనే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. దానికి మంచి వ్యూస్ వచ్చాయి. చాలా థ్యాంక్ యూ అందరూ సపోర్ట్ చేసినందుకు. అలాగే నా సెకండ్ వీడియో వచ్చి మోటో బ్లాగింగ్ చేస్తున్నా. ఇది నా చాలా డ్రీమ్, ఎప్పటి నుంచో చేయాలని. అలాంటిది నా హోమ్ టౌన్కి 18 months తర్వాత వెళ్తున్నా. ఇప్పుడు వైజాగ్ నుంచి పార్వతీపురంకి అయితే మోటో బ్లాగింగ్ చేస్తున్నా. డెఫినెట్లీ చూడండి, సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఫస్ట్ మోటో బ్లాగ్, నాకు ఊహ తెలిసిన నుంచి మోటో బ్లాగ్ చేయాలని చాలా చాలా ఆశ. అలాంటిది ఈరోజు అది చేయగలుగుతాను అంటే చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్లీ ప్లీజ్ సపోర్ట్ మీ. చాలా రోజులకి మా వాడికి ఇవ్వాల్సిన మెడిసిన్ అయితే ఇచ్చేసి వాడికి చేయాల్సినవన్నీ చేసి ఇంకా నేను కూడా రెడీ చేసి ఇంట్లో వెళ్ళి బయటికి అయితే వచ్చాను. బయటకు వచ్చి లగేజ్ అంతా సర్దుకొని ఇంకా మనం కూడా రైడ్ స్టార్ట్ చేద్దామని అయితే ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇంకా అక్క బావ అయితే జాగ్రత్తగా వెళ్ళు, ఫస్ట్ రైడ్ కదా జాగ్రత్తగా వెళ్ళి స్లోగా వెళ్ళని పదే సార్లు చెప్పారు. నేను కూడా అలాగే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యా. బావ కూడా మళ్ళీ వచ్చి ఇంకా జాగ్రత్తగా వెళ్ళు, చాలా జాగ్రత్తగా వెళ్ళని చెప్పారు. ఓకే అని చెప్పి అయితే ఇంకా రైడ్ స్టార్ట్ చేసాం. రైడ్ అయితే ఇంకా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 18 months తర్వాత అయితే నేను ఇంటికి వెళ్తున్నా. నిజం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే కాకుండా ఎప్పటి నుంచో నాకు మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా. అలాంటిది మోటో బ్లాగింగ్ నా హోమ్ టౌన్ అయినటువంటి మా ఊరికే ఫస్ట్ వీడియో చేయడం అంటే నాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా అయితే నాకు అది నిజంగా అంత హ్యాపీగా ఉంది. ఇంకా హ్యాపీనెస్తో అయితే మనమైతే ఇంకా స్టార్ట్ చేసాం. ఇంకా స్టార్ట్ అయితే ఇంకా వైజాగ్ని అయితే మనం క్రాస్ చేసాం. అలా క్రాస్ చేస్తున్నప్పుడైతే ఈ పిచ్చిలు గుంజోడికి మధ్యలో అడ్డంగా దింకొచ్చిండు. అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, చూసుకుంటూ వెళ్ళండి, కొద్దిగా స్లోగా కూడా వెళ్ళండి. ప్లీజ్ బీ కేర్ఫుల్, చాలా స్లోగా వెళ్ళండి. ఇప్పుడు టైం దగ్గర మ్యాక్సిమం 10-10:30 అవుతుంది. అయినా కూడా క్లైమేట్ చాలా అంటే చాలా కూలింగ్ ఉంది. జాకెట్ గ్లౌజెస్ వేసుకున్న కూడా నాకైతే చాలా చల్లగా అనిపించింది ఈ చలికి. ఇంకా దానికి మెడిసిన్ పడాలని చెప్పి ఇంకా మధ్యలో కాఫీ అయితే తీసుకున్నా. కాఫీ తీసుకొని ఇంకా తాగి ఆ కూల్కి ఆ వెదర్కి కాఫీ తాగితే మాత్రం ఉందబ్బా, నిజంగా పిచ్చ ఉంది. ఆ కూల్కి ఆ కాఫీ తాగితే మాత్రం స్వర్గం కనిపించింది నాకు అడిగితే. అప్పుడు ఇంకా మా బావ కూడా వచ్చాడు నాతో పాటు. ఇంకా రైల్లో ఆడు కూడా స్టార్ట్ అయ్యాడు. వాడు కూడా ఇంటికి వస్తున్నా. ఇంకా మధ్యతోలో కలిశాడు. ఇంకా కొద్దిగా అలాగా ఫ్రెష్ అప్ అయితే ఇంకా కాఫీ తాసి కొద్దిగా మొహం మీద కడుక్కొని అలా ఫ్రెష్ అప్ అలాగా బావగాడితో మాట్లాడుకుని ఇంకా మా బావగాడైతే రైడ్ మధ్య ఫేస్ వాష్ చేయకూడదు అన్నాడు. ఎందుకు చేయకూడదో ఏదేదో కారణాలు చెప్పాడు. మనకు అలాంటివన్నీ ఎక్కువలే. ఇంకా అన్నీ చేసుకుని అయితే ఇంకా మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేకి ఆల్మోస్ట్ అప్పటికే 80 kilometers అయితే వచ్చాం. టోటల్ రైడ్ వచ్చి అయితే దగ్గర 150 kilometers. ఇంకా విజయనగరం బైపాస్ రోడ్ అయితే ఎక్కాం. ఇంకా బైపాస్ రోడ్ ఎక్కిన తర్వాత అయితే ఇంకా బండి కొద్దిగా
నిజం చెప్తున్నా, రోడ్లు అయితే అస్సలు అంటే అస్సలు బాగలే. చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి. నేను వెళ్ళేటప్పుడు రోడ్లు ఎలాగున్నాయో ఇంకా అంతకంటే దారుణంగా అంటే దారుణంగా తగ్గాయి తప్ప ఎటువంటి డెవలప్ అయితే నాకైతే కనిపించలేదు. రోడ్లు చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నాయి. బైక్ నిజంగా ఏ పాటలు ఆ పాటలు ఓడిపోతుందని నాకు భయం వేసింది. అంటే నేను ఎప్పుడైనా లడఖ్కి వెళ్తున్నా లేకపోతే జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నా నాకే అర్థం కదా, అంత దారుణంగా అయితే రోడ్లు ఉన్నాయి. అది కూడా హైవే చాలా దారుణంగా ఉన్నాయి. అంటే 1 కిలోమీటర్ రోడ్డు బాగుందంటే ఇంకొక కిలోమీటర్ ఇంకా దరిద్రంగా ఉంటుందన్నమాట. చాలా అంటే ఈ బ్రిడ్జి మీద అయితే ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయో తెలియదు. ఎన్ని యాక్సిడెంట్లు అంటే అన్ని యాక్సిడెంట్లు అయ్యాయి ఈ బ్రిడ్జి మీద అయితే. చాలా అంటే చాలా చాలా యాక్సిడెంట్లు అయ్యాయి. అయినా కూడా ఇప్పటికీ అలాగే ఉంది ఆ బ్రిడ్జి పరిస్థితి. కనీసం నిజంగా చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉంది.
ఫైనల్గా అయితే లాస్ట్కి రీచ్ అయిపోయా. చాలా సంవత్సరాలకు వెళ్తున్నా అటువంటి కారణంగా అయితే ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీ, పిచ్చ హ్యాపీ. నాకైతే మామూలు హ్యాపీ కాదు. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ మీకైతే నా బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ ఆడి మీదే ఆశలు పెట్టుకొని ఇక ఇంత దూరం వచ్చా. ఎందుకు ఆశలు పెట్టుకున్నంటే ముందల మీకే వీడియోలో చూపిస్తా చూడండి. చెప్పాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఈడే. ఎందుకంటే ఈయన నమ్ముకొనే నా యాస్ట్ పేపర్లో నా ఇంటి పేపర్లో కూడా పెట్టడానికి రెడీ అయిపోయాను. నాకు తెలిసిన క్రెడిట్ కార్డులు అన్నీ ఓడిసాను, నాకు తెలిసిన యాప్లన్నీ ఓడిసాను. ఎంతైతే అంతకీ కానీ ఈడి మీద పెట్టి ఈ పండగ నుంచి ఎలాగెళ్ళాలని డిసైడ్. ఫైనల్ అయితే ఇంకా యుద్ధానికి సిద్ధం, ఏదైతే అదే అవుతుంది చూసుకుందాం. అందరికీ మకర సంక్రాంతి శుభ.